హలో డెవలపర్స్. ప్రీవియస్ క్లాస్లో నేను ఫర్ లూప్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ సింటాక్స్. మీరు కానీ ఆ వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, గో అండ్ వాచ్. నౌ నేను ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంటర్వ్యూ పర్పస్లో కూడా ఈ ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ ఎక్కువసార్లు అడగటం జరిగింది. సో ఆ ప్రోగ్రామ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ లూప్ని యూస్ చేసి ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో అబోవ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్, ఇనీషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఇవి ట్రూ అయితే ప్రింట్ అవుతుంది, ప్రింటింగ్ స్టేట్మెంట్ మనం ఇస్తాం. ఈ సింటాక్స్ని ఫాలో అవుతూ నేను ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఫర్ ఇనీషియలైజేషన్ మీన్స్ ఒక వాల్యూ అండ్ వేరియబుల్ని తీసుకోవాలి. సో దానికోసం నేను లెట్ i ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నాను, ఒక వాల్యూని వేరియబుల్కి అసైన్ చేశాను. i లెస్ దెన్ n కండిషన్. ఈ వేరియబుల్ నేమ్స్ మన ఇష్టం, ఏమైనా ఇవ్వచ్చు. నేను i బదులు j ఇవ్వచ్చు, k ఇవ్వచ్చు, n బదులు p ఇవ్వచ్చు, మన ఇష్టం అది. ఇవే మ్యాండటరీగా ఇవ్వాలి అని లేదు. i ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ని యూస్ చేస్తున్నాను. దెన్ మనకి ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఆ వాల్యూతో డివైడ్ అవ్వాలి, ఎట్ ది సేమ్ టైం 1తో డివైడ్ అవ్వాలి, మీన్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, రైట్. సో మనకి 2 వాల్యూస్తో డివైడ్ అయితే మాత్రమే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. 2 వాల్యూస్ కంటే ఎక్కువ డివైడ్ అయ్యావి అంటే అవి ప్రైమ్ నెంబర్స్ కాదు. సో నేను దాని ప్రకారం కండిషన్ ఇస్తున్నాను. ఇఫ్ సో మనం ఎంటర్ చేసిన వాల్యూని, ఫర్ ఎగ్జాంపుల్ నేను 6ని ఎంటర్ చేస్తే, 5ని ఎంటర్ చేశాను, 5ని 5 అండ్ 1తో డివైడ్ అయితే మాత్రమే మనకి అది ప్రైమ్ నెంబర్ అవుతుంది, రైట్. సో నేను ఎంటర్ చేసిన వాల్యూని డివైడ్ చేస్తున్నా. ఎలా డివైడ్ చేస్తున్నాను అంటే iతో డివైడ్ చేస్తున్నాను. డివైడెడ్ బై i ఈక్వల్ టు 0. సో నాకు 2 వాల్యూస్ వస్తేనే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో నేను ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను, లెట్ కౌంట్ ఈక్వల్ టు 0. కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాను. కౌంట్ ఇంక్రిమెంట్ చేయడానికి కౌంట్ ప్లస్ ప్లస్ ఇస్తున్నాను. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఇఫ్ కండిషన్ని యూస్ చేస్తున్నాను. ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 2 అయితే మీన్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, రైట్. డాక్యుమెంట్ డాట్ రైట్ ప్రైమ్ నెంబర్. లేదు అంటే ప్రైమ్ నెంబర్ కాదు, నాట్ ప్రైమ్ నెంబర్. నేను ఇక్కడ 1 ఇచ్చాను కాబట్టి 1 నుంచి అండ్ ఇట్ సెల్ఫ్ కూడా రావాలి. సో ఈక్వల్ టు ఆపరేటర్ని యూస్ చేస్తున్నాను. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీన్స్ అంటిల్ 5 వరకు, మీన్స్ 5 కూడా ఓన్లీ లెస్ దెన్ యూస్ చేస్తే అంటిల్ 5 వరకు, మీన్స్ 5 ఇంక్లూడ్ అవ్వదు. సో నాకు 1 అండ్ ఇట్ సెల్ఫ్ రావాలి కాబట్టి 5ని కూడా ఇంక్లూడ్ చేయాలి, మీన్స్ ఆ నెంబర్ని కూడా ఇంక్లూడ్ చేయాలి అంటే ఈక్వల్ టు ఆపరేటర్ని యూస్ చేస్తున్నాను. ఫార్మేట్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో టోటల్ ప్రోగ్రామ్ ఒకసారి చూడండి. దెన్ నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఏదో ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ ఏంటో మనం చూద్దాము. సో మన మౌస్ మీద రైట్ క్లిక్
క్లిక్ ఇవ్వగానే ఈ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇన్స్పెక్ట్ చేయండి సోర్సెస్. చూడండి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఏంటి ఆ ఎర్రర్ అని అంటే n ఈజ్ నాట్ డిఫైన్డ్. సో మనం ఇక్కడ i వాల్యూ డిఫైన్ చేసాము, ఈవెన్ కౌంట్ వాల్యూ డిఫైన్ చేసాం, n వాల్యూ అనేది డిఫైన్ చేయలేదు. సో మనం ఆ వాల్యూని డిఫైన్ చేద్దాం. ఇలా మనం ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. n ఈక్వల్ టు, నేను నెంబర్స్నే ఎంటర్ చేస్తున్నాను కాబట్టి నెంబర్ టైప్ని ఇస్తున్నాను. సో మనం స్ట్రింగ్స్ ఇచ్చినా ఇది నెంబర్స్గా కన్వర్ట్ చేసుకుంటుంది. ప్రాంప్ట్ బాక్స్ ఏం చేస్తుందంటే వాల్యూస్ని, జావా స్క్రిప్ట్లో వాల్యూస్ని ఎంటర్ చేయడానికి ప్రాంప్ట్ బాక్స్ని మనం యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఇష్యూస్ ఏం చూపించకుండా మనకి ట్యాబ్ ఓపెన్ అయింది. నేను 5ని ఇస్తున్నాను. సో 5 అనేది ప్రైమ్ నెంబరే కదా, 6 ఇచ్చి చూస్తాను, నాట్ ప్రైమ్ నెంబర్. సో లూప్ ఎలా రిపీట్ అవుతుందో మళ్ళీ ఒకసారి మనం డీబగ్ పాయింట్స్ పెట్టి చెక్ చేద్దాము. ఇన్స్పెక్ట్ చేయండి అండ్ సోర్సెస్లోకి వెళ్ళండి. ఇక్కడ మనం డీబగ్ పాయింట్స్ పెట్టి చూద్దాము. సో నేను ఫస్ట్ లైన్లోకి వెళ్ళింది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎంటర్ వాల్యూ, మనం వాల్యూని ఎంటర్ చేయాలి అని అడుగుతుంది. సో నేను ఈసారి 3ని ఎంటర్ చేశాను. కౌంట్ ఈక్వల్ టు 0, ఫస్ట్ i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ మీన్స్ i వాల్యూ ఎంత 1, n వాల్యూ ఎంత 3, 1 లెస్ దెన్ 3, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ట్రూనే కదా, సో ఇన్సైడ్ వస్తుంది. n వాల్యూ ఎంత 3, i వాల్యూ ఎంత 1, 3 డివైడెడ్ బై 1 ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూనే కదా, సో ఇన్సైడ్ వస్తుంది. కౌంట్ ప్లస్ ప్లస్ మీన్స్ 0 కాస్త 1 అయింది. మళ్ళీ అబోవ్ వెళ్తుంది. i ప్లస్ ప్లస్ మీన్స్ i వాల్యూ ఎంత 1, 1 ప్లస్ ప్లస్ అంటే 2, 2 లెస్ దెన్ 3, ఇక్కడ మనకు i వాల్యూ n వాల్యూ ఇచ్చారు. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ట్రూ, సో ఇన్సైడ్ వచ్చింది 2, సో n డివైడెడ్ బై i మీన్స్ 3 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 0, కండిషన్ ఫాల్స్, సో అవుట్ ఆఫ్ ది ఇఫ్ కండిషన్ వస్తుంది. దెన్ అగైన్ 2 ప్లస్ ప్లస్ మీన్స్ 3, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీన్స్ 3 కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో కండిషన్ ట్రూ కాబట్టి 3, n వాల్యూ 3, i వాల్యూ 3, 3 డివైడెడ్ బై 3 ఈక్వల్ టు 0, కండిషన్ సాటిస్ఫై అయింది మీన్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. అప్పుడు కౌంట్ ఇంక్రిమెంట్ అయింది. ఇదివరకు కౌంట్ ఎంత ఉంది, 1 ఉంది, 1 ప్లస్ ప్లస్ అంటే 2, అగైన్ లూప్ ఇటరేట్ అవుతుంది. 3 ప్లస్ ప్లస్ అంటే 4, 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, కండిషన్ ఫాల్స్, సో అవుట్ ఆఫ్ ది లూప్ వచ్చేస్తుంది. కౌంట్ ఎంత మనకి 2, 2 ఈక్వల్ టు 2 కాబట్టి ప్రైమ్ నెంబర్, కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ప్రైమ్ నెంబర్. సిమిలర్లీ నాట్ ప్రైమ్ నెంబర్ కూడా మనం చెక్ చేద్దాము. నేను 4 ఎంటర్ చేస్తున్నాను. సో i ఈక్వల్ టు 1, 1 లెస్ దెన్ 4, సో 4 డివైడెడ్ బై 1 ఈక్వల్ టు 0, సో కండిషన్ ట్రూ కాబట్టి కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. కౌంట్ ఇప్పుడు 1 అవుతుంది. సో i వాల్యూ ఎంత 2 మీన్స్ 1 ఇంక్రిమెంట్ అయినప్పుడు 2 అవుతుంది. దెన్ 2 లెస్ దెన్ 4, కండిషన్ సాటిస్ఫై అయింది. 4 డివైడెడ్ బై 3, కండిషన్ ఫాల్స్, సో అబోవ్ అగైన్ ఇంక్రిమెంట్ అవుతుంది. 3, 4 మీన్స్ i ఇంక్రిమెంట్ అయింది. 3 ప్లస్ ప్లస్ అంటే 4, 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, కండిషన్ ట్రూ, 4 డివైడెడ్ బై 4
కౌంట్ అనేది ప్రీవియస్లీ 2 ఉండింది, దెన్ 2 ప్లస్ ప్లస్ అంటే 3, దెన్ అగైన్ 4 I వాల్యూ 4 లెస్ దెన్ మీన్స్ 4 I వాల్యూ ప్రీవియస్లీ 4 ప్లస్ ప్లస్ అంటే 5, 5 లెస్ దెన్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, కండిషన్ సాటిస్ఫై కాలేదు, సో అవుట్ ఆఫ్ ది బ్లాక్ వచ్చింది. కౌంట్ ఎంత 3 ఈక్వల్ టు 2, కండిషన్ ఫాల్స్ కాబట్టి నాట్ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అయింది, ఎల్స్ బ్లాక్ ప్రింట్ అయింది. సో ఈ ఇఫ్ ఎల్స్ గురించి మీకు క్లియర్గా అర్థం కావాలంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ నేను చెప్పాను, గో అండ్ వాచ్, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మీకు అర్థం కాలేదు ఈ ప్రోగ్రాంలో అంటే కామెంట్ చేయండి, అండ్ ఎనీ న్యూ టాపిక్ కావాలి అన్న యాంగులర్ రిలేటెడ్ కామెంట్ చేయండి. ప్రెజెంట్ నేను జావా స్క్రిప్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.